సంఖ్యాకాండము 17వ అధ్యాయం, సంఖ్యాకాండము 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబాల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. ఎవరి కర్ర మీద వారి పేర్లు రాయుము. కర్ర మీద పేరు వ్రాయవలెను. సౌండ్ స్ట్రక్ అవుతుంది. పితరుల కుటుంబముల ఒక కర్రయే ఉండవలెను. మేము ప్రత్యక్షపు గుడిలోని శాసనము యొక్క వాటిని ఉంచవలెను. అప్పుడు ఎవని ఏర్కొందునో వాని కర్ర చిగురించెను. ఇజ్రాయేలు మీకు విరుద్ధంగా సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. హల్లెలూయా. కృప కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి దేవాతి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కర్రను మనం చూస్తున్నాం. ఏంటిది ఆ కర్ర అంటే అహరోను కర్ర. ఈ అహరోను కర్ర చిగురించడానికి గల కారణం, ఈ అహరోను కర్ర ఎండిపోయిన జీవితం, ఈ అహరోను కర్ర ఎందుకు పనికిరాని జీవితం, ఎండిపోయిన జీవితం. ఈ అహరోను కర్ర చాలా ఎండిపోయినటువంటి జీవితం. ఈ అహరోను కర్ర చిగురించడానికి గల కారణం ఏంటి? ఈ అహరోను కర్ర ఒక ఎరువు మీద ఆధారపడలేదు. ఈ అహరోను కర్ర భూమి మీద ఆధారపడలేదు. ఈ అహరోను కర్ర నీళ్ళ మీద ఆధారపడలేదు. ఎలా చిగురించింది? భూమి సపోర్ట్ లేదు, ఎరువు సపోర్ట్ లేదు, వాటర్ సపోర్ట్ లేదు. ఎలా చిగురించింది ఈ అహరోను కర్ర? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఎరువు లేదు, వాటర్ లేదు, భూమి లేదు, అయినా చిగురించింది. చిగురించడానికి గల కారణం ఏంటి? ఈ మోడుబారిన జీవితం ఫలభరితంగా మారడానికి గల కారణం ఏంటి? చిగురించింది, పువ్వులు కాసింది, బాదం పళ్ళు కాసింది, అద్భుతాన్ని చూసింది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అహరోను కర్ర అంత అద్భుతము జరిగించడానికి గల కారణం ఏంటిదంటే ఎవ్వరి మీద ఆధారపడలే, దేవుడి మీద ఆధారపడింది. గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో అద్భుతము జరగకపోవడానికి గల కారణం, అన్నా నాకు తల్లి లేరన్నా, అన్నా నాకు తండ్రి లేరన్నా, అన్నా నాకు బంధువులు లేరన్నా, నాకు రక్త సంబంధికులు లేరన్నా, నాకు వాళ్ళు లేరు,
వీళ్ళు లేరు అని మనకు మనం బాధపడడం తప్ప మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. హల్లెలూయా. అన్నా నాకు సపోర్ట్ చేసేవారు లేరన్నా, నాకు అండగా నిలబడే వాళ్ళు లేరన్నా, ఒంటరి అయిపోయినానన్నా, అనాథగా మిగిలిపోయానన్నా, ఈరోజు ఎండిపోయిన స్థితిలోకి వచ్చేసినానన్నా, ప్రేమించేవారు లేరన్నా, ఓదార్చేవారు లేరన్నా, ఒంటరి అయిపోయినానన్నా అని చెప్పి ఏడుస్తూ 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 గుండెలు పగిలిపోతూ ఈరోజు ఈ ప్రాంగణంలోకి నువ్వు అడుగు పెట్టావేమో. ఈరోజు అందరు బంధువులున్నా ఏ బంధువు నిన్ను పట్టించుకొని స్థితిలో నువ్వు అడుగు పెడుతున్నావేమో. కానీ ఈరోజు దేవుని వాక్కు నీ ద్వారా రిలీజ్ అవుతుంది. ఈరోజు నీతోనే మాట్లాడుతుంది. ఏంటిదో తెలుసా? నువ్వు అహరోను కర్రవలే ఈరోజు ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టావేమో. దేవుని పాదాల దగ్గరికి వస్తే నువ్వు చిగురించబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన మీద ఆధారపడే వ్యక్తులముగా మనం వెళ్ళాలా. మనుషుల వైపు మనము చూడొద్దు, బంధువుల వైపు మనము చూడొద్దు, రక్త సంబంధికుల వైపు మనము చూడొద్దు. దేవుని వైపే మనం చూడాలి. కొన్ని సార్లు ఎండిపోయిన స్థితిలోకి మనం వెళ్ళిపోతాము. ఆ ఎండిపోయిన స్థితిలో కూడా ఎవ్వరు మనకు లేకపోయినా మనలకు తల్లిగా తండ్రిగా ఉండి మనల్ని లేవనెత్తే దేవుడు ఉన్నారు. ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎన్ని రోజులు మనుషుల మీద ఆధారపడతావో, ఎన్ని రోజులు బంధువుల మీద ఆధారపడతావో, ఎన్ని రోజులు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడుతూ బ్రతుకుతావో. మనుషుల మీద ఆధారపడడం మనం బంద్ చేయాలి. మనుషుల మీద ఆధారపడడానికి వీలు లేదు. దేవుని మీద మనం ఆధారపడాలి. ఒక వాటర్ సపోర్ట్ లేదు, ఒక ఎరువు సపోర్ట్ లేదు, ఒక భూమి సపోర్ట్ లేదు. ఏ సపోర్ట్ లేకపోయినా అహరోను కర్ర చిగురించింది. వాళ్ళ సపోర్ట్ ద్వారా వీళ్ళ సపోర్ట్ ద్వారా వస్తే దేవునికి మహిమ రాదు. దేవుని మీద ఆధారపడడం గనుక నువ్వు ప్రారంభిస్తే నీ జీవితంలో దేవుడు అద్భుత రీతిలో నువ్వు చరిత్రను తిరగ రాసే విధంగా నిన్ను నా దేవుడు లేపుతాడు. కొట్టుగట్టిగా చెప్పడ్లో, కొట్టగట్టిగా చెప్పడ్లో. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వేదన వస్తుంది, బాధలుంటాయి, నిందలుంటాయి, కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, ఆర్థిక ఇబ్బందులుంటాయి, నిరుద్యోగం ఉంటుంది. అన్నిటినీ తట్టుకోవాలి. ఎప్పుడైతే అన్నిటినీ తట్టుకుంటావో అప్పుడే నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అహరోను కర్ర వలె ఇక్కడికి వచ్చావేమో, ఆర్థికంగా ఎండిపోయి వచ్చావేమో, అనారోగ్యంగా ఎండిపోయి వచ్చావేమో, అప్పులతో వచ్చావేమో, కష్టాలతో వచ్చావేమో,
కన్నీళ్లతో వచ్చావేమో, ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే నీ కర్రను దేవుడు చిగురించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చిగురించాలంటే నువ్వు మనుషుల మీద ఆధారపడొద్దు. నువ్వు చిగురించాలంటే ఎంపీల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యి చాపొద్దు. బంధువుల దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యి చాపొద్దు. ఎంత దూరం నుంచి వచ్చావనేది కాదు, ఎక్కడి నుంచి వచ్చావనేది కాదు, పెనుగులాడు ఇక్కడ. ఆమెనను ఈ ప్రాంగణానికి వచ్చింది నువ్వు టైంపాస్ కోసం కాదు. కన్నీరు గార్చి ప్రార్థన చేయి. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగానే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు గట్టిగా చప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావు? అహరోను కర్ర వలె ఎండిపోయిన జీవితాన్ని లీడ్ చేస్తున్నావే. ఎండిపోయిన నీ జీవితం చిగురించాలంటే దేవుని పాదాలు ఒకటే మనకు దిక్కు. ఆమేనండి. ఆయన పాదాలు మాత్రమే మనకు దిక్కు. ఆయన పాదాలు పట్టుకొని గనక గోజాడగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతము జరిగించబోతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మ వశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఎముకలతో నిండిపోయి ఉన్న ఒక లోయలోకి దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలను అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుము. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. చేతులు పైకి లేపుదాం. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఒక లోయలోకి తీసుకెళ్తున్నాడు. ఆమేన్. ఆ లోయలో ఎవరున్నారు? ఎండిపైన. కొంచెం మాట్లాడండి అమ్మా. కొంచెం ఇక్కడే ఉన్నారు అందరూ. ఆ లోయలో ఎవరున్నారు? ఎండిపోయిన ఎముకలు. ఏయ్ బాబు, ప్రవచించు. ఆమేన్. పిడికిలి బిగించండి. ప్రవచించు. ఎండిపోయిన ఎముకలకు నువ్వు ప్రవచిస్తే జీవం వస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచిస్తావా లేదా? నువ్వు ప్రవచిస్తే ఎండిపోయిన ఎముకలు, చెయ్యి ఒక దగ్గర ఉంటే కాలు ఒక దగ్గర ఉంటుంది, నడుము ఒక దగ్గర ఉంటే ఈ తొంటి బోన్ ఒక దగ్గర ఉంటుంది. ఆమేనండి. హల్లెలూయా. ప్రవచిస్తుండగానే కాళ్ళు చేతులు మొత్తము కూడా ఎండిపోయిన అన్ని కూడా జాయింట్ అయిపోతున్నాయంట. గట్టిగా చప్పట్లు కొట్టాల గట్టిగా చప్పట్లు. రికమాల రాబా షేకెది అలా రాబా బాబా బాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.
హల్లెలూయా. ఈరోజు ఎండిపోయిన లోయలోకి నువ్వు వెళ్ళిపోయినావేమో. ఆమేనండి. ఈరోజు ఎండిపోయిన జీవితం వల్లే నీ జీవితం ఉందేమో. ప్రైజ్ టు జీసస్. ఆర్థికంగా ఎండిపోయి ఇక్కడికి వచ్చావేమో. ఆర్థికంగా ఎండిపోయిన వారు చేతులు చూపెట్టండి. ఆమేన్. ఆర్థికంగా ఎండిపోయి అప్పుల్లో కూరుకుపోయి ఈరోజు ఇక్కడికి వచ్చారేమో. కష్టాలతో ఇక్కడికి వచ్చారేమో. కన్నీళ్లతో ఇక్కడికి వచ్చారేమో. నిందలతో ఇక్కడికి వచ్చారేమో. అవమానాలతో ఇక్కడికి వచ్చారేమో. ఆత్మీయ పరంగా ఎండిపోయినారేమో. ఆర్థికంగా ఎండిపోయినారేమో. అనారోగ్యంగా ఎండిపోయినారేమో. ఉద్యోగం లేక ఎండిపోయినారేమో. ఈరోజు మీకు శుభవార్త ఏంటిదంటే, ఎన్ని వందల కిలోమీటర్ల నుంచి మీరు వచ్చారో ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్పిన మాటను నువ్వు పట్టుకోవాలి. ఆమేన్. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఎండిపోయిందేమో. దేవుడు నీకు పిల్లల్ని ఇస్తా అన్నప్పుడు నువ్వు వదిలేసినావేమో ఆ దర్శనాన్ని. దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తా అన్నప్పుడు ఆ ఉద్యోగాన్ని, ఆ దర్శనాన్ని నువ్వు విడిచిపెట్టేసావేమో. దేవుడు నీకు ఇల్లు ఇస్తా అంటే ఆ వాగ్దానాన్ని ఎండగొట్టావేమో. ఈరోజు ఎండిపోయిన స్థితిలో ఈ ప్రాంగణంలోకి నువ్వు అడుగు పెట్టావేమో. ఈరోజు నేను ప్రవచించబోతుండగా ఎండిపోయిన నీ జీవితానికి ఆయన జీవము పోయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎండిపోయిన జీవితం, ఎండిపోయి 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 ఈరోజు ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టినామేమో. శాంతి లేని జీవితం, నెమ్మది లేని జీవితం, కుటుంబంలో ఆనందాలు లేని జీవితాలు, ఈరోజు ఆ జీవితాలను లీడ్ చేస్తున్నావేమో. కానీ ఈరోజు నీ జీవితంలో నా ప్రభువే ఈరోజు ప్రవచిస్తుండగానే నీ జీవితంలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆగిపోవడానికి వీలు లేదు. నువ్వు చిగురించేంత వరకు, ఎండిపోయిన ఎముకలు చిగురించేంత వరకు, ఎండిపోయిన ఎముకలకు జీవం వచ్చే వరకు నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. నువ్వు సాగిపోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, ఆమేన్. ఆగిపోదును, సాగిపోదును, ఎండిన ఎడారిలో ఎలాలో నేను నడచినను, కొండ గుహలలో బీడులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా బిగ్గరగా. చప్పట్లు. సాగిపోదును, ఆగిపోదును, సాగిపోదును, ఆగిపోదును, ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను,
గుహలలో నేను తిరిగినను, ఎడారిలో ఎలలో నేను నడిచినను, కొండ గుహలలో వీడులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసయ్యే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా చేతులు పైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకి లేదా, పిడికిలు బిగించి ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు. ఆమేన్ అనండి. ఆమేన్. మన దేవుడు ఎవరు? సజీవుడు. చెప్పాలా కొంచెం గట్టిగా, చెప్పాలా చెప్పాలా కొంచెం గట్టిగా. మన దేవుడు సజీవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నది. ఆయన అద్భుతమైన దేవుడు. ఈరోజు ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయి ప్రాంగణంలో అడుగు పెట్టావేమో, ఈరోజు ఎందుకు నువ్వు వచ్చినావంటే నువ్వు చిగురించడానికి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఉద్యోగం అయితే పోగొట్టుకున్నావో ఆ ఉద్యోగం కంటే బెటర్ ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఏ గృహం అయితే కోల్పోయినావో అంతకంటే బెటర్ గృహాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఏ పిల్లలైతే కోల్పోయినావో అంతకంటే శ్రేష్టమైనటువంటి పిల్లలను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11-14 వచనాలు చదవండి. చదవండి 11వ వచనం చదవండి. 37వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ అధ్యాయం 37:11. ఆ అప్పుడు ఆయన ఆ నాతో ఇట్లనెను, ఆ నరపుత్రుడా, ఈ ఎముకలు ఆ ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. ఆ వారు ఆ మన ఎముకలు ఆ ఎండిపోయెను, ఆ మన ఆశ విఫలమాయెను, ఆ మనము నాశనమైపోతామని అనుకున్నారు. ఆ కాబట్టి ఆ ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ఆ ప్రభువు యెహోవా ఆ సెలవిచ్చినదేమనగా, ఆ నా ప్రజలారా, ఆ మీరున్న సమాధులను ఆ నేను తెరిచెదను. నేను మీరున్న సమాధులను నేను తెరిచెదను. చెప్పండి గట్టిగా. తెరిచెదను. సమాధులలో నుండి ఆ మిమ్మును ఆ బయటకు రప్పించి, సమాధులలో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి ఇశ్రాయేలుల దేశములోనికి తోడుకొని వచ్చేదను. ఆమేన్. చదువుడండి. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మును బయటకు రప్పించగా, సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా హల్లెలూయా. సమాధుల్లో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చి నిలబెట్టే దేవుడు. కొట్టండి గట్టిగా చెప్పండి. ఆమేన్ అనండి. ఆమేన్. ఈరోజు ఎండిపోయిన జీవితము,
మీ జీవితం ఉందేమో, ఎండిపోయిన బ్రతుకేమో. ఈరోజు ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో. దేవుడు చిగురించబోతున్నాడు. ఆమేనండి, 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 ఆమేన్. ఎండిపోయిన స్థితిలో మీరున్నారేమో, మిమ్ములను నేను చిగురించే దేవుడను. ఆమేనండి, హల్లెలూయా. ఏ రోగముతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో ఇక్కడికి వచ్చావో, ఏ వేదనతో ఇక్కడికి వచ్చావో, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బంధువుల ముందైతే తలదించుకున్నావో, ఎవరి ముందైతే మృత తుల్యమైపోయినావో, నిన్ను లేవనెత్తబోతున్నాడు నా ప్రభు. లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. కృప కలుగునుగా. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చే దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చే దేవుడు నీకు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, కానీ ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది, మార్చబడబోతుంది. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. ఎండిపోయి ఒక ఇంట్లో ఉన్నావేమో, నిన్ను లేపి నిన్ను స్వస్థపరిచి, ఏ బంధువుల ముందైతే అడుగు పెట్టావో, ఏ బంధువుల ముందైతే తలదించుకున్నావో, వారి ముందే నీ తలను నా దేవుడు లేవనెత్తబోయేది దేవుడు. ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రికమాలా రామా షెకెదియాలా రామా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్, ఆమేన్. ఒంటరైన వారిని వేల జనాంగముగా చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్ అనండి. ఆయన వదిలిపెట్టే దేవుడు. చెప్పండి. అరే కొన్ని నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కన్నవారే కాదని పట్టించుకోరు. కొన్నిసార్లు పట్టించుకొని వారు ఉంటారు. కానీ ఎవ్వరు మన చెయ్యి విడిచిపెట్టినా విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. కొట్టు గట్టిగా చెప్పులే. నా జీవితంలో ఎండిపోయిన జీవితం నాదే, అనాథ జీవితం. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. అనాథగా బ్రతుకుతున్నా నేను. భోజనం పెట్టేవారు లేరు. ఆకలికి అలమటిస్తా ఉండేవాడు. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ఎవ్వరు నా పక్కన లేరు. ఒకరోజు అన్నం దొరికితే చాలు అనుకునేవాడిని. ఒక్కరోజు అన్నం దొరికితే చాలు అనుకునేవాడిని. వారం రోజులు పస్తులున్నా ఒక్కరోజు అన్నం దొరికితే చాలు అనుకునేవాడిని. అమ్మ చనిపోయింది,
నాన్న మరొక వివాహం చేసుకొని నన్ను వదిలేశాడు. ఎక్కడ ఉండాలో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు. బంధువులు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రియ దేవుని జనాంగమా, ఎండిపోయిన జీవితం నాదే. ఆకలి అయ్యేది, కడుపు నొప్పి వచ్చేది ఆకలితో. ఆకలికి కడుపు నొప్పి, ఏం చేయాలో తోచక మా ఊర్లలో పత్తి చేను ఉంటే, పత్తి చేను లేత కాయలుంటే అవి తెంపుకొని తిన్న జీవితం నా జీవితం. ఏడుస్తూ ఉండేవాడిని. అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది, నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక. అమ్మా, నువ్వు ఎందుకు పాయిజన్ తీసుకున్నావు తల్లి? నువ్వుంటే నేను చక్కగా అందరూ తింటున్నారు కదా. వాడు చికెన్ తినొస్తాడు, వాడు ఇట్లా చేయి స్మెల్ చూపిస్తాడు, ఇంకొకడు మటన్ తినేసి వస్తాడు, చక్కగా ఫుడ్ తినేసి వస్తారు. రే నేను అది తిన్నరా ఇది తిన్నరా అని చెప్పేసి నాకు చెబుతూ ఉంటారు. నన్ను ప్రేమించే వారు ఎవరుండరు. ఆకలి అవుతూ ఉండేది. ఆ విధముగా ఆకలికి అలమటించినటువంటి నేను, అనాథగా బ్రతికినటువంటి నేను, అనాథ శరణాలయంలో బ్రతికినటువంటి నేను. అనాథలు ఉంటారు, కానీ నా అంత అనాథ ఎవరూ ఉండరు. అనాథలు ఉంటారు, నా అంత ఎవరు అనాథలు ఉండరు. ఆ అనాథ శరణాలయంలో అమ్మ గుర్తుకొచ్చేది, నాన్న గుర్తుకొచ్చేవాడు. ఎన్నో కష్టాలు పడేవాడు. నేను ఏడిస్తే మా వార్డెన్ సార్ వచ్చి నన్ను కొట్టేవాడు. ఏడవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఆ విధముగా ఆ అనాథాశ్రమంలో కష్టపడుతూ చదివినటువంటి నా జీవితం. అనాథ శరణాలయం నుంచి వచ్చిన తర్వాత కూడా వీడు ఉంటే నేనుండను, వీడు ఉంటే నేనుండను చెబితే మరలా మా నాన్నగారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఎక్కడుండాలో తెలియదు, ఎక్కడ పడుకో తెలియదు. ఒకరోజు బాబురావు అని ఒక అబ్బాయి వాళ్ళ ఇంటి పైన పడుకున్నాం. అందరూ బెడ్షీట్లు కప్పుకున్నారు, నాకు కప్పుకోవడానికి బెడ్షీట్ లేదు. ఫుల్ చలేస్తుంది. అందరెళ్ళి, వర్షం పడుతుంది, అందరెళ్ళి ఎవరింటికి వెళ్ళి వారు పడుకున్నారు. నాకు పడుకోవడానికి స్థలం లేదు. వర్షం పడుతుంది. గొడ్ల కొట్టంలోకి వెళ్ళిపోయి ఒక పట్ట ఉంటే పట్ట కప్పుకొని పడుకున్నాను. అయినా మొత్తం వర్షంతో తడిచిపోయినాను. వర్షంతో తడిచిపోయి ఫుల్ ఫీవరు, ఇట్లా వణికిపోతుంది బాడీ అంతా. టాబ్లెట్ వేసేవాళ్ళు లేరు, పలకరించేవారు లేరు. మా ఊర్లో చర్చికి వెళ్ళి అక్కడ పడుకొని ఉంటే ఆ పాస్టర్ గారు ఒక టాబ్లెట్ ఇస్తే పోసుకొని అలా ఆ చర్చిలో పడుకున్న జీవితం నా జీవితం. ఒంటరిగా ఎండిపోయిన జీవితం నా జీవితం. అనాథగా బ్రతికిన నా జీవితం. ఈరోజు అనాథగా బ్రతికినటువంటి నా జీవితాన్ని, ఎండిపోయిన నా జీవితాన్ని ఆయన చేతిలో పట్టుకొని నన్ను సువర్ణముగా నా దేవుడు మార్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. చేతులు పైకి లేపి చప్పట్లు కొడతాం. ఎవరు కళ్ళు తెరవద్దు.
ప్రాణము నీవే యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. అయ్యా, అనాథనైన నన్ను ఎన్నుకున్న వాడవు ప్రభువా, ఆ భాగ్యుడైన నన్ను ఎన్నుకున్న దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. చప్పట్లు కొట్టాలా? అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే యేసయ్యా. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే, నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. హల్లెలూయా. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే, తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే, ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే, తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే, నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా యేసయ్యా, యేసయ్యా. ఆకలితో ఉన్నా నా ఆకలిని తీర్చడేసే, అనాథనైనా నా బ్రతుకుని మార్చాడేసయ్యా, అభాగ్యుడైనా నా జీవితాన్ని అద్భుతంగా మలిచాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎండిపోయిన నా జీవితాన్ని ఆయన చిగురించి అనేక మంది అనాథ పిల్లలను పోషించడానికి, అనేక మంది అనాథ వృద్ధులను పోషించడానికి దేవుడు కృప చూపించాడు,
నా యేసయ్యకే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఎండిపోయినావేమో, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఎండిపోయినావేమో, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని సమాధి చేశావేమో. యేసు పరిశుద్ధ నామంలో సమాధి అయిపోయిన వాగ్దానము చిగురించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఉట్టి చేతులతో వచ్చిన మీరు వాగ్దానాన్ని తిరిగి తీసుకొని వెలుదురు గాక. ఆమేనండి. వాగ్దానాన్ని తిరిగి తీసుకొని వెలుదురుగా, కృప కలుగునుగా. ఆమేన్. ఈరోజు ఎండిపోయిన జీవితం ఇక నువ్వు బ్రతకవు, ఇక నీ జీవితంలో ఫలింపు లేదు అని బాధపడుతున్నావేమో, కానీ నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ అన్న. హల్లెలూయా, ఆమేన్. లాజరు చనిపోయాడు. చనిపోయి 4 రోజులు అయిపోయింది. మృతతుల్యమైపోయాడు. అయ్యా, కొంచెం ముందొస్తే లాజరు బ్రతికేవాడేమో ప్రభువా, కొంచెం ముందొస్తే లాజరు బ్రతికేవాడేమో. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసు ప్రభువు వెళ్ళగానే చనిపోయిన లాజరు లేచి కూర్చున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. చనిపోయిన లాజరు లేచి కూర్చున్నాడు. మృతతుల్యమైనట్టి ఆ మృతుని లేపిన దేవుడు నా దేవుడు. నా దేవుడు మన దగ్గరికి వస్తే మన చరిత్ర మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. ఆమేన్. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం చదువుతాడు. 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం చదివి సాయించు. థ్యాంక్ యూ లార్డ్. మార్తా ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. ఆమేన్. ఎవరితో భోజనంలో కూర్చున్నాడు? యేసు ప్రభువు. ఎవరు కూర్చున్నది? లాజరు. ఎక్కడున్నారు లాజరు? మీకు అర్థమవుతుందమ్మా? లాజరు ఎక్కడుండాలి? ఎస్, సమాధిలో ఉండవలసిన లాజరు ఎక్కడున్నాడు అమ్మా? యేసు ప్రభుల వారి పక్కనున్నాడు. సమాధిలో మృతతుల్యమైనటువంటి ఈ లాజరు యేసు ప్రభు పక్కనున్నాడు. యేసు ప్రభు పక్క నుండి భోజనము చేస్తున్నాడు. చనిపోయిన లాజరుకి ఎంత ధన్యత. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. 12వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఆమేన్. యేసు ప్రభు కోసం మాత్రమే రావడం కాదంట. ఎవరిని చూడడానికి వచ్చారు చెప్పాలమ్మా? లాజర్ను
చూడడానికి, నిన్ను కూడా చూడడానికి వస్తారు. ఆమె నన్ను ఆమేన్. అందరికి తెలుసు కదా నీకున్నది. ఆమెన్. అరే నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి అంటారా, చూద్దాం రండ్రా అని చెప్పి నీ దగ్గరికి కూడా రావాలా వాళ్ళు. అర్థమవుతుందా సునీతమ్మ? ఆమెన్ అను. ఆమెన్. ఆయన చేసే కార్యాలు అట్లనే ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ టు జీసస్. హల్లెలూయా. మృతుల్యములో ఉన్నటువంటి, సమాధిలో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి లాజరును దేవుడు లేపాడు. ఆమేనండి. లేపడం మాత్రమే కాదు, ఒక విఐపి. ఆమెన్. విఐపి లెక్క దేవుడు లేపేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లాజరును చూడడానికి పరిగెత్తుతున్నారంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. నీ బిడ్డలు ఎందుకు పనికి రారని అనుకుంటున్నారేమో. నీ బిడ్డలు విజయం సాధించిన తర్వాత ఊరంతా నీ బిడ్డలు చూడడానికి రాబోతున్నారు. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. పిల్లలు పుట్టరు అంటున్నారేమో. ఆమేన్. ఆమేన్. కానీ నీ పిల్లల్ని చూడడానికి ఊరంతా కదిలి రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. నువ్వు చేసే అన్నప్రసన్న 21. ఆమేన్. ఆమేన్. ఊరంతా కదిలి రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. కృప కలుగునుగా, ఆమేన్. కృప కలుగునుగా. అరే చనిపోయిన లాజరును లేపిన దేవుడు నీ గర్భాన్ని తెరవలేడా? ఆమేన్. కొట్టాల గట్టిగా చప్పట్లు. నీకు ఉద్యోగాన్ని ఇవ్వలేడా? కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నీకు ఉద్యోగాన్ని ఇవ్వలేడా? నీ అప్పులు తీరలేడా? నీ గర్భాన్ని తెరవలేడా? నీ అప్పులు తీర్చలేడా? ఒక్క గృహమునికి ఇవ్వలేడా? కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. రికమాల రబ షెకెదియాల రబ. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పెట్టుకో, పెట్టుకో. దేవుడిచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరి ముందైతే లాజరు బంధువులు తలదించుకున్నారు, ఆమేన్, తలదించుకున్నారు లాజరు బంధువులు. కానీ అదిగో నా తమ్ముడు లాజరు, నా బిడ్డ లాజరు యేసయ్య పక్కన కూర్చొని భోజనము చేస్తున్నాడు. గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీ బంధువులు ఈరోజు నీ బంధువుల ముందు తలదించుకున్నారేమో మీరు, వారి ముందే మీ తలలు ఎత్తబడబోతున్నాయి. కొట్టు గట్టిగా చప్పట్లు. ఎస్ లార్డ్. ఉద్యోగము రాదు రాదు అంటున్నారేమో, రాదు అన్న వాళ్ళ ముందే గెస్టర్ ర్యాంక్ ని దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆ పోస్టు నీకే, ఆ ఉద్యోగం నీకే. సైకిల్ కట్టిలేని నీకు కారు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. 2 అంతస్తుల భవనం, బిల్డింగ్ ఇవ్వబోతున్నాడు ఆయన. ఆయన ఇచ్చే దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. రికమాల రబ షెకెదియాల రబ. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆయన ఇవ్వబోతున్నాడు, ఇక ఇవ్వబోతున్నాడు, లేపబోతున్నాడు, ఆయన లేపబోతున్నాడు. ఆయన లేపితే దించేవారు ఎవరు లేరు. ఆమేనండి, ఆమేనండి. పిడికిలి బిగించి, అయ్యా నన్ను లేవనెత్తు, నా పిల్లల్ని లేవనెత్తు. yes Lord. కృప కలుగునుగా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 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 ఎక్కడో సమాధిలో ఉండాల్సిన లాజరు ఎక్కడున్నాడు? యేసయ్య పక్కన ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ముఖ్యమంత్రి పక్కన పోయి కూర్చుంటే ఎట్లుంటది లెక్క? ప్రధానమంత్రి పక్కన పోయి కూర్చుంటే ఎట్లుంటది? ఆమేనండి. హల్లెలూయా. అర్రే వేస్ట్ అనుకున్నాంరా మనం, ప్రధానమంత్రి పక్కన కూర్చున్నాడేంద్రా. ఆమేన్. ఆయన లేపుతే దించేవారెవరు లేరు. ఆమేన్. తొక్కుదాం అనుకుంటారు,
ఆమెన్. తొక్కుదాం అనుకుంటారు, అమ్మయ్యా సమాధుల్లోకి వెళ్ళిపోయిండ్రా, చచ్చిపోయిండ్రా, లాజరు చచ్చిపోయిండ్రా. ఆమెన్. కానీ చనిపోయిన వారిని బ్రతికించే దేవుడున్నాడు. ఆమెన్. పడిపోయిన వారిని లేపే దేవుడున్నాడు. ఆమెన్. దించిన తలను ఎత్తే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మన పక్షానుండగా మనకు విరోధి ఎవడు? కొట్టు గట్టిగా చెప్పట్లా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాగ్దానం ఉంది. ఆమేనండి. వాగ్దానం సమాధి చేయొద్దు. ఆమేనండి. చెప్పండి గట్టిగా, సమాధి చేయవద్దు. సమాధి చేసేసారేమో. హల్లెలూయా. సమాధి చేయొద్దు, పట్టుకోవాలి ఇలా. ఆమేనండి. పావని ఎవరు? పావని ఈరోజు మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. అబ్రహాం ఎవరు? మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఉట్టి చేతులతో మీరు వచ్చారేమో, సకల సమృద్ధితో వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. ఆమేనండి. కృప కలుగును గాక. ఎంతమంది కృప కావాలా? కృప కావాలా? కృప కావాలంటే భయపడొద్దు. ఏం సునీతమ్మ, అంతేనా? నేను ఎందుకు చెప్పలేదంటే మళ్ళీ వెంటనే నీ దగ్గరికి వచ్చి తేజయ్య గారి మీద కేసు పెట్టుకో అంటారు. అందుకని నేను చెప్పలేదు. ఆమేనన్న. హల్లెలూయా. కృప కలుగును గాక. కానీ నువ్వు నమ్మాలా, విశ్వసించాలా, కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. అయ్యగారు చెప్పాడు కదా స్వస్థత జరుగుతుందని, ఇక అయిపోయింది నో. దానికి తగినట్టు నీ ప్రార్థన కూడా ఉండాలి. ఆమేన్. నీ ప్రార్థన దానికి తోడైతే లాజర్ని లేపిన దేవుడు నిన్ను కూడా లేపుతాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డలు ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నారని బాధపడుతున్నావేమో. ఎక్కడైతే నీ బిడ్డలు తలదించుకున్నారో అక్కడే నీ బిడ్డలు తల ఎత్తబడబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అద్భుతము జరిగించే దేవుడై ఉన్నాడు. అరే మనల్ని కాకపోతే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు చెప్పండి? మనల్ని కాకపోతే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో? ఎంతమందికి ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? వాగ్దానాన్ని పట్టుకోవాలా. ఆ వాగ్దానం ఎండిపోయిందేమో, మృతతుల్యమైపోయిందేమో. ఆ మృతతుల్యమైపోయినటువంటి వాగ్దానము ఈరోజు చిగురించును గాక. గట్టిగా చెప్పండి కదా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులను పారచేయుచున్నాను.
నేను ఏర్పరచుకొనిన ఆ. ప్రజలు ఆ. త్రాగుటకు ఆ. అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఆమేన్. ఎడారిలో నదులు కలగచేయు. చాలు, అరణ్యములో నీళ్లను పుట్టిస్తున్నాడు ఆయన. ఆమేనండి. ఆమేన్. మునుపుటి జరిగిన సంగతులను తలంచుకోకూడదు. ఆమేనండి. చేతులు పైకి లేపండి. ఆమేనండి. ఆమేన్. చేతులు పైకి లేపి ఆమేనండి. మునుపు జరిగిన వాటిని మనము తలంచుకోవడానికి వీలు లేదు. ఇదిగో ఆయన ఈ రోజే క్రియ జరిగించబోతున్నాడు. ఆమేనండి.